అమరావతి పునర్నిర్మాణంపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సింహాచలంలో 60 అడుగుల గోడ కట్టనోళ్లు అమరావతి నిర్మిస్తారా అని ప్రశ్నించారు. మోసపూరితమైన హామీలు ఇచ్చి ఓటు వేయించుకోవడం కూటమి ప్రభుత్వ వైఖరికి నైజమని అన్నారు. ఈ పెనకాపల్లి పెంటకో కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇక వైసీపీ సర్కార్ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా పడిందని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు కథలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం, మొట్టమొదటి సమావేశాన్ని ఈ రోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గ్రామ కమిటీల నియామకం కానీ, బూత్ కమిటీల నియామకం కానీ, లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నిటిని వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ముగుస్తా ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఆ ప్రభుత్వం లేదు. పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో, స్థానికంగా క్వారీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క